యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. అపోస్తులైన పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము చదువుతున్నాను. పిల్లరా చిత్తగించండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యము గాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు. నీ మహాకృప చేత ఒక వారము మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోజేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకుల్లో మీరు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయములో నీ సన్నిధానములో నా తండ్రి చిన్న మందగా నాయన ప్రభు సంఘముగా నా తండ్రి కూడి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి మీరిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఆదివారమున మేము రొట్టె విరుచుటకే కూడి ఉన్నాము ప్రభువా. మరి నాయన యోగ్యమైన రీతిలో నీ బలలో నాయన చేయి వేయాలంటే ప్రభువా నా తండ్రి నీ వాక్య కాంతిలో, ప్రభువా నా తండ్రి నాయన నీ ముఖ కాంతిలో మమ్మల్ని మేము నా తండ్రి నాయన ప్రభువా సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కనుక, యోగ్యులముగా తీర్చబడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కనుక చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. నిలబడిన నీ దీన సేవకుడు కేవలము నిష్ప్రయోజకుడే. ఇక్కడ ఉంటున్న నీ యొక్క ప్రియ బిడ్డలందరిలోకెల్లా మిక్కిలి చిన్నవాడు ప్రభువా. నీ దాసుని నీ యొక్క శిల్వ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ దాసుని నోట నీ యొక్క మాటల నుంచి నీ చేతి నీడలో కప్పుకొని నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీ దాసుని అభిషేకించుకొని నాతో మాతో మీరు తేటగా మాట్లాడండి. వాళ్ళకై మమ్మల్ని సిద్ధపరచండి. మా జీవితములలో మాకు కావలసిన అత్యవసర సందేశమును పరలోకము నుండి మీరే పంపించి మమ్మల్ని మండించుమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని అలాగున చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. కరుణగల మా తండ్రి, మీరు మాట్లాడుచుంటుండగా వినుబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును లోపడగలిగిన జీవితములను అందరికీ ప్రసాదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములోనే స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి బ్రతిమిలాడి వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరవచ్చున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం చేసినప్పుడు ప్రతి నమస్కారం చేయడం అనేది మన సంస్కారం పిల్లరా. కాబట్టి మీరు తప్పకుండా మర్చిపోవద్దు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించి చూసినట్లయితే మరి అపోస్తులైన పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతూ అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు అన్నాడు. దేవుడు మనకు సహాయకుడు, ఆయన మనకు సహాయము చేయువాడై ఉన్నాడు. మన బలహీనతలో మనకు సహాయకుడు. మనకు ఏ అవసరతలు ఉన్నాయో ఆ అన్నింటి విషయాల్లో మన దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు మన వలనే అన్నింటి విషయంలో శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో మనము కృపాసనము యొద్దకు చేరుదాము అన్నాడు. సమయోచితమైన సహాయము అనగా నీకు ఆ సమయానికి ఏ సహాయం అవసరమో దానిని సమయోచితమైన సహాయం అంటారు. నువ్వు ఏ ఆపదలో ఉన్నప్పుడు నీకు ఏ సహాయం కావాలి,
నీవు డ్రైవ్ చేస్తున్నప్పుడు నీకు ఏ సహాయము కావాలి? నువ్వు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ సహాయము కావాలి? నువ్వు పాఠము వింటున్నప్పుడు నీకు ఏ సహాయం కావాలి? నీవు యుద్ధము చేస్తున్నప్పుడు నీకు ఏ సహాయము కావాలి? ఆ పరిస్థితుల్లో నీకు సమయోచితముగా నీకు ఏ సహాయం అయితే అవసరమో ఆ సహాయము కలుగచేయువాడు మన దేవుడు పిల్లరా. అందుకే సమయోచితమైన సహాయము కొరకు మనము కృప పొందినట్లు ధైర్యముతో మనము కృపాసనము యొద్దకు చేరుదామన్నాడు. కృపాసనము అన్న కరుణాపీఠం అన్న ఒకటే పిల్లరా. భక్తులందరూ ఎక్కడి నుంచి సహాయము పొందుకున్నారంటే దేవుని నుండే సహాయం పొందుకున్నారు. 118వ కీర్తనలు ఏం చెప్తారు దావీదు భక్తుడు? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుణ్ణి ఆశ్రయించుట మేలు. మనుషుల సహాయము వ్యర్థము అంటాడు. మనుషుల సహాయము వ్యర్థము. మనం మనుషుల సహాయము మీద ఒకవేళ ఆధారపడితే మనము మన జీవితంలో జయము పొందలేము పిల్లరా. దయచేసి కీర్తనకారుడు చెబుతాడు. దయచేసి మీరు 60వ సంకీర్తనలోనికి మీరు వచ్చినట్లయితే 11వ చరణము, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయమంట. లోకములో మానవులముగా మనము దేవుణ్ణి సహాయం కొరకు వేడుకోవడం చాలా తక్కువ. ఎందుకంటే ఆయన కనిపించడు కాబట్టి. కనిపించే సహాయం కొరకు కనిపెడతాం. కనిపించే సహాయము ఒక టైంలో బలహీన పడుతుంది, కానీ కనిపించని సహాయము, పరలోకము నుండి వచ్చే సహాయము మనల్ని బలవంతులనుగా చేస్తుంది పిల్లరా. అందుకే దావీదు భక్తుడు ఏమంటాడు? వాడు ఖడ్గము చేత నా మీదకి వచ్చుచున్నాడు, కానీ నేను జీవము గల దేవుని పేరిట, యెహోవా పేరిట నేను వాని మీదకి వచ్చుచున్నాను. హల్లెలూయా. అలాంటి సహాయమును మనము పొందుకోవాలి. పరలోకము నుండి మనకు నిత్యము సహాయము మనకు కలుగుతూ ఉండాలి ప్రియులారా. మనకు దైనందిన జీవితములో మనము ఈ లోకయాత్రలో దేవునికి ప్రియులముగా, దేవునికి ఇష్టలముగా, దేవునికి సన్నిహితులముగా, దేవునితో అన్యోన్యత కలిగిన వారముగా మనం ఈ లోకములో బ్రతకాలి అంటే మనకు దేవుని సహాయమే అవసరము ప్రియులారా. దేవుని సహాయము లేకుండా మనము ఏమి చేయలేము. దయచేసి 46వ సంకీర్తనలో మరి దావీదు భక్తుడు అది చెప్తాడు, పూర్వకుమారులు చెప్తాడు. దయచేసి చూడండి 46వ సంకీర్తన 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. అంటే ఆపత్కాలములు ఉన్నాయి, ఆ ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఉన్నాడు. అయితే ఆ సహాయకుడిని మనం ఆశ్రయించాలి. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు అన్నాడు. ఆయన ఎటువంటి వాడు? మనకు ఆశ్రయం ఇచ్చేవాడు. దేవునికి అనేకమైన నామధేయాలు ఉన్నాయి ప్రియులారా. ఆయన మన విమోచకుడు. మొట్టమొదటిగా హల్లెలూయా, ఆయన మన విమోచకుడు. అందుకే దావీదు భక్తుడు 103వ కీర్తనలు ఏమంటాడు? నా ప్రాణమా దేవుడు చేసిన మేలులను నువ్వు మరువకు, దేనిని మరువకు, ఆయన నీ అపరాధములను క్షమించేవాడు. అంటే దాస్యము నుండి మనల్ని విమోచించేవాడు. అందుకే 1 కొరింథీ పత్రిక చివరి అధ్యాయంలో ఏమంటాడు? ఆయన మనకు దేవుని మూలముగా జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనమును ఆయన అన్నాడు 31వ వచనము. ఆయన మనకు విమోచకుడు, మన విమోచకుడు. దేని నుండి విమోచకుడు? పాపము నుండి విమోచకుడు, శత్రు బలము నుండి మనల్ని విడిపించేవాడు. 18వ సంకీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా బలమా, నా శైలమా, నా శృంగమా, నా కేడమా, నేను నిన్ను ప్రేమించున్నానని ప్రారంభిస్తూ ఆ ప్రారంభము కంటే ఆ ఉపోద్ఘాతము రాస్తూ అంటాడు, దావీదును అతని శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి అతన్ని దేవుడు విడిపించినప్పుడు రచించిన కీర్తన అంటే. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనల్ని విడిపించేవాడు, శత్రువుల నుండి విడిపించేవాడు, అపాయము నుండి విడిపించేవాడు, మన ఆపదల నుండి విడిపించేవాడు, పాపము నుండి విడిపించేవాడు, మన బలహీనతల నుండి విడిపించేవాడు. మన బలహీనతలు ఆయనకు తెలుసు ప్రియులారా. కానీ మన బలహీనతలో మనము ఎప్పుడు కూడా దేవుని ఆశ్రయించాలంటే మనం సంకోచిస్తాం. ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుడి అంటున్నాడంటే మనకు ధైర్యము చాలకుండా మనమే వెనుకడుగు వేస్తుంటామని అర్థం. ఇప్పుడు కృపాసనం యొద్దకు ఎందుకు చేరాలి? కృప పొందుకున్నట్లు, సమయోచితమైన సహాయము కొరకు కృప పొందున్నట్లు మనం ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరాలన్నాడు. అంటే ధైర్యం లేకపోతే మనం కృపాసనం యొద్దకు చేరలేము. కృపాసనం యొద్దకు మనం ధైర్యముగా చేరాలి. ధైర్యముగా చేరాలంటే నీకు ఒక ఖచ్చితమైన నిశ్చయత ఉండాలి. ఏంటంటే నేను పాపము చేశాను,
కానీ నాకు ఆయన కంటే ఆశ్రయం ఏది లేదు అనే ధైర్యముతో మనం అక్కడికి వెళ్ళాలి. ప్రభునందు ప్రియులారా, ఆయన క్షమిస్తాడో క్షమించడో, మరి ఇంత ఘోర తప్పు చేస్తే అది అనే విధంగా మనం దేవుని దగ్గరికి వెళ్ళొద్దు, సంకోచిస్తూ వెళ్ళొద్దు, సందేహముతో వెళ్ళొద్దు ప్రియులారా. దేవుని కృపాసనం యుద్ధకు మనకు ఏ సహాయము అవసరమో దాని కొరకు మనము వెళ్ళాలి. లోగడ మనం శుక్రవారము నిన్న అనుకుంటాను మరి లేడీస్ మీట్లో చిన్న ప్రసంగం, మరి సమయోచితమైన సహాయం కొరకు అన్న దేవుని కృపాసనం యుద్ధకు చేరి మరి అక్కడ సహాయము పొందుకున్నది ప్రియులారా. అప్పటి వరకు పెనిన్న ఆమెను నిందించింది, నీవు గొడ్రాలు అని దూషించింది, నిందించింది. అప్పుడు దేవుని సముఖంలోనికి వెళ్ళింది. ఆమె బాధ అంతా దేవుని సన్నిధానంలో చెప్పుకున్నది పిల్లల. చెప్పుకొని ఆమెకు ఏ సహాయం అయితే అవసరమో ఆ సహాయమును దేవుడు ఆమెకు ఇచ్చాడు. ఒక పాట కూడా మరి భక్తుడు రాశాడు, కన్నా ప్రేమను ఇమ్మని సోదరి అన్న విన్నావించగా దేవుని, కన్నా ప్రేమను ఇమ్మని సోదరి అన్న విన్నావించగా దేవుని, అన్నీ ఎరిగిన తండ్రి అన్నాను దీవింప, అన్నీ ఎరిగిన తండ్రి అన్నాను దీవింప, కన్నేకెక్కిన కొడుకు చిన్నుగా నుండినా, కరుణా పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే, కరుణా పీఠము చేరరే దేవుని కృప స్థలిని చేరరే. దేవుని సన్నిధానానికి కరుణాపీఠం యొద్దకు మనము ధైర్యముగా మనము చేరగలిగితే అక్కడ నుండి మనకు సమయోచితమైన సహాయము పొందుకుని అట్లా చేసి అక్కడ నుండి బయటకు పంపిస్తాడు దేవుడు. ఆయన నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు పిల్లలు. ఆయన మీద ఆధారపడ్డ వారిని విడిచిపెట్టాడు. ఆయన్ను మనం ఎంతగా నమ్ముతామో అంతగా దేవుని దీవెనలు మన మీద కుమ్మరింపబడతాయి. ఎంతగా ఆయన సహాయము కొరకు కనిపెట్టుకుంటామో అంతగా మనము దేవుని సహాయమును పొందుకునగలుగుతాము పిల్లలు. 121వ సంకీర్తనలో దావీదు భక్తుడు ఈ మాటలు చెబుతున్నాడు. దయచేసి 121వ సంకీర్తన మొదటి వచనం, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలననే మనకు సహాయము కలుగును. హల్లెలూయా. దేవుని వలననే మనకు సహాయము. కొండల తట్టు కన్నులెత్తి చూచుచున్నాడట, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అని అంటూ వెంటనే ఒక మాట అంటున్నాడు, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దేవుని సహాయము మనకు కలిగినప్పుడు మనము ప్రభునందు ప్రియులారా, మన బ్రతుకులు ఎలా మారిపోతాయంటే మనము దేవుని వలన సహాయం పొందుకొని శూర కార్యములు చేయగలుగుతాం. దయచేసి 108వ సంకీర్తన 13వ చరణంలో చూసినట్లయితే, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము, మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయన. ప్రభునందు ప్రియులారా, మన శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. సహాయము పొందుకునాలన్న తలంపు మనకుంటే ఆయన మనకు సహాయం చేయడం మాత్రమే కాదు, మన శత్రువులను మన చేతికి అప్పగిస్తాడు, మన పాదముల క్రింద తొక్కివేస్తాడు పిల్లరా. అందుకే ఆ ముందున్న వచనంలో ఏమంటాడు, మనుషుల సహాయము వ్యర్థము. మనుషులు మనల్ని రక్షించలేరు. మనుషులు మనకు పాప క్షమాపణను ఇవ్వలేరు. మనుషులు మనల్ని నరకం నుండి విడిపించలేరు. నీకు సమయోచితమైన సహాయము నీకు ఎక్కడి నుండి కలుగుతుందంటే యెహోవా వలననే కలుగుతుంది. దేవుని వలనే మనకు సమయోచితమైన సహాయము కలుగుతుంది ప్రియులారా. దేవుని వలన మనము సహాయము నిరంతరము పొందుకుంటూ మన భక్తి జీవితాన్ని సాగించాలి ప్రియులారా. దేవుని మీద ఆధారపడకుండా నాకు జ్ఞానం ఉన్నది కదా అనుకుంటే మనము నష్టపోతాం, మనకు ఐశ్వర్యం ఉన్నది కదా అనుకుంటే మనం నష్టపోతాం. అందుకే జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించు. మనమైతే మన దేవుడైన భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి అతిశయింపవలను. దేవుని యందు మనం అతిశయించడం నేర్చుకోవాలి. ఆయన సహాయము పొందుకొని ప్రభునందు ప్రియులారా గొలియాదును దావీదు హతమార్చగలిగినాడు. ఆయన సహాయము ద్వారా మోషే ఎర్ర సముద్రమును
రెండు పాయలుగా చేశాడు. ఆయన సహాయము పొందుకుంటూనే మన భక్తి జీవితంలో మనం ఏదైనా చేయగలుగుతాం. అంత మాత్రమే కాదు, మన పాపముల నుండి మనల్ని విడిపించేవాడు కూడా ఆయనే ప్రియులారా. హల్లెలూయా. దయచేసి మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చూసినట్టయితే, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల, ఓ హల్లెలూయా, ఎంత గొప్ప సహాయకుడు చూడండి పిల్ల. మనకు ఉపదేశించడము మాత్రమే కాదు, ఉపదేశించిన తర్వాత ఒకవేళ పాపము జరిగిందనుకో, నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఇంత గొప్ప సహాయకుడు. అందుకే మనుషుల సహాయము వ్యర్థమని చెబుతున్నాడు. ఏ మనుషుడైనా దేవునికి మనకు మధ్యవర్తిగా ఉండి ఆయన ఉత్తరవాదిగా ఉండగలుగుతాడు? ప్రభునందు పిల్లరా, దేవుడే మనకు ఉత్తరవాది పిల్లరా. యేసుక్రీస్తు ప్రభువే మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. కాబట్టి 2వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అనే మాటకు పుట్నోట్లో చూసినట్లయితే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. హల్లెలూయా. మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మనం పాపం చేశాము, ప్రాయశ్చిత్తం చేయాలి. ఇప్పుడు దొంగతనం, ఇప్పుడు మనము డ్రైవింగ్ చేస్తున్నాం, పోలీస్ కానిస్టేబుల్ మనం పట్టుకున్నప్పుడు మన మీద రసీదు రాస్తాడు. అరే, నువ్వు రాంగ్ రూట్లో వచ్చావు, లేదంటే సిగ్నల్ జంప్ చేసావు, కాబట్టి నువ్వు ఫైన్ కట్టాల్సింది. కానీ మన దగ్గర ఫైన్ కట్టడానికి డబ్బులు లేవు. ఆ డబ్బులు యేసుక్రీస్తు ప్రభు వారే మన కొరకు కట్టేశాడు. ఇప్పుడు మన మీద కేసు ఉంటుందా? కేసు ఉండదు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోకమునకు సర్వ విషయములో ఆయనే శాంతికరమై ఉన్నాడు పిల్ల. కాబట్టి ఇంత గొప్ప సహాయకుడు మనకున్నాడు. ఆయన మనల్ని ఏం చేస్తాడట? మన బలహీనతలను చూసి ఆయనే మనకు సహాయం చేయొచ్చు. మన దేవుడు కేవలము పాపము నుండి విడిపించి, పర్వాలేదురా, మీ బ్రతుకులు మీరు బ్రతకండి అని చెప్పేవాడుగా. పాపము నుండి విడిపింపబడిన మనల్ని, లోకమునకు వేరు చేయబడిన మనల్ని, దేవుని పిల్లలుగా చేయబడిన మనల్ని, దేవునికి సొత్తైన జనముగా చేయబడిన మనల్ని, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన మనల్ని తన స్వరూపంలోనికి మార్చుకోవడము దేవుని యొక్క ప్రధానమైన గురి పిల్ల. ఏదేను తోటలో ఏ స్వరూపం అయితే డ్యామేజ్ అయిందో, ఏ పోలిక అయితే డ్యామేజ్ అయిందో, ఆ పోలికలోనికి నరుణ్ణి తిరిగి మరల నడిపించి ఆయనతో సహవాసము చేయాలనుకొని ఒక గురి కలిగి ఉన్నాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన ప్రేమమయుడు. ప్రేమించడానికి, ఆయన ప్రేమను వ్యక్తపరచడానికి ఆయన నరులను సృజించుకున్నాడు. వారు ఆయన మీద చేశారు. తిరుగుబాటు చేసిన తర్వాత కూడా ఇంకా ఆయన మనల్ని ఏ విధంగా పిలుస్తున్నాడంటే, మీ రండి భ్రష్టులైన బిడ్డలారా, నా యొద్దకు రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను, అవిధేయతను బాగు చేస్తాను, మీ బలహీనతలో మీకు సహాయం చేస్తాను. ప్రభునందు పిల్లల, లోకము పలిగిన దానిని కోరుకోదు, విరిగిన దానిని కోరుకోదు. కానీ దేవుడు నష్టపోయిన వారిని కోరుకున్నాడు పిల్లలు. మనం ఆయనకు నష్టం చేశాము, కానీ ఆ నష్టము చేసిన తర్వాత మనమే అనేకమైన ప్రయాసలు మనం కొని తెచ్చుకున్నప్పుడు, రండి ప్రియులారా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన కలిగిన మనము ధన్యులము. అందుకే 33వ సంకీర్తనలో ఎప్పుడు చెబుతాడు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయన దేవుడు కాగల జనులు ధన్యులు పిల్లలు. ఎందుకంటే ఆయన మనకు అన్ని విషయంలో సహాయకుడు, సమయోచితమైన సహాయము చేయవాడు పిల్లలు. ఆ 2వ వచనం చదవండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 2:2. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, శాంతికరమై ఉన్నాడు. ప్రాయశ్చిత్తం ఎక్కడ చేశాడు? సిలువలో చేశాడు. హల్లెలూయా. ఆయనను ఎవరైనా బలవంతం చేశారా? ఎవరు బలవంతలే, తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అన్నాడు. 53వ అధ్యాయంలోనికి మీరు వచ్చినట్లయితే, 53వ అధ్యాయము యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయము దయచేసి 10వ వచనము చూడండి.
అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. ఆయన నాలుగో వచనంలో చెబుతాడు, నిశ్చయముగా అతడు మన రోగములను మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాడుగాను దేవుని వలన బాధింపబడిన వాడుగాను. 3లో చెబుతాడు, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన్ను మనుషుల వలన విసర్జింపబడను. వ్యసనాక్రాంతుడుగా వ్యాధిని అనుభవించిన వాడుగా మనుషులు చూడనొల్లని వానిగా ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడుగాను మనము అతన్ని ఎన్నిక చేయకపోతే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల అనేకమైన బాధలను అనుభవించాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే 7వ వచనంలో చెప్తాడు, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయో బొచ్చు కత్తరించి వాని ఎదుట గొర్రెయో మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ఒకవేళ నోరు తెరిస్తే మనకి ఈ పరిస్థితి ఉండేది కాదు పిల్లల, మనకు రక్షణనే ఉండేది కాదు. ఎన్నో దౌర్జన్యము నొందాడు. దేవకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును కొంతమంది మానవ మాత్రులు, ధూళి వంటి వారు, మట్టి వంటి వారు ఆయన మీద దౌర్జన్యం చేశారు, పిడిగుతులు గుద్దారు, ఉమ్ము వేశారు, ఎన్నో అవమానాలకు గురి చేశారు, తృణీకరించారు. అవన్నీ భరించాడు. ఎందుకు తెలుసా? మనకు సమయోచితమైన సహాయము సిలువలో అందించడానికి. హల్లెలూయా. ఆయన మరణము ద్వారా మనకు సహాయము కలిగింది. దేని నుండి? పాపము నుండి. అందుకే చెబుతున్నాడు, నా చిన్నపిల్లలారా అని మాట్లాడుతూ, పాపము చేయకుండాటకై నేను మీకు 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1 యోహాను. ఈ సంగతులను మీకు రాయించున్నాను. మీరు పాపము చేయకుండాటకై నేను అనేకమైన విషయాలు రాస్తున్నాను. ఒకవేళ మీరు పాపము చేసినా కానీ మన తండ్రి దగ్గర ఎవరున్నారు? యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? ప్రభువా, ఇగో నా గాయాలు చూడు, వాడు చేసింది పాపమే, కానీ వాడి పాపం కొరకే కదా నేను సిలువలో నేను గాయపరచబడ్డాను అని చెప్పినప్పుడు దేవుడు ఆయన కోపము యేసుక్రీస్తులో శాంతిపరచబడుతుంది పిల్లలు. హల్లెలూయా. అందుకే దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మనల్ని ఏ విధంగా చూస్తాడు తెలుసా? యేసుక్రీస్తు అనే అద్దాలను పెట్టుకొని చూస్తాడు పిల్లలు. కాబట్టి ఆయన దృష్టికి మనము ఆయన ప్రియులముగా కనబడతాం. హల్లెలూయా. యేసుక్రీస్తు అనే అద్దాలను పక్కన పెడితే మనము నరక పాత్రులము పిల్లలు. ఆ అద్దాలు ధరించాడు కాబట్టి మనము దేవుని కుమారులము, కుమార్తెలమయ్యాం. అటువంటి గొప్ప సహాయకుడు మన యేసయ్య. కాబట్టి మన జీవితంలో, మన దైనందిన జీవితంలో మనము నడుస్తున్న మార్గాలు, మనం ఆలోచిస్తున్న తలంపులు, మనం చేస్తున్న కార్యాలు అన్నీ మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి చేస్తామో అప్పుడు మనము పర్ఫెక్ట్గా దేవుని సంతోషపెట్టే వారముగా ఉంటాం. లేకపోతే మనము దేవుని దుఃఖపరిచిన వారం అవుతాం. ఆయన సహాయకుడు. ఎటువంటి సహాయకుడు? మన బలహీనతలో సహాయకుడు. అటువల్లే ఆత్మయు మన బలహీనతను చూచి మనము ప్రార్థన చేయడం ఎలాగో ఆయనే చేస్తూ ఉన్నాడు పిల్ల. ప్రార్థన మాత్రమే కాదు, మన బలహీనతలను చూచి ఆయనే సహాయం చేస్తాడు. నీవు నీ జీవితంలో, నీ శరీర విషయంలో బలహీనుడవా? దాంట్లో కూడా దేవుడే సహాయకుడు. నువ్వు ప్రార్థన విషయంలో మాత్రమే కాదు, నువ్వు ఏ విషయాల్లో బలహీనుడవో ఆ విషయాల్లో దేవుడే మనకు బలమును అనుగ్రహించి ఆయన. కాబట్టి ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఆపత్కాలంలో లోకం మనల్ని ఆదరించదు ప్రియులారా. ఎవరికన్నా ఆపద వచ్చిందంటే వానికి ఎప్పుడు మనము దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తాం. అవునా? ఇప్పుడు ఎవరికన్నా అవసరం ఉందనుకో, కొంతమంది ఆ అవసరానికి ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు. ఆ అవసరానికి అప్పటి వరకు మంచిగా రిలేషన్ మెయింటైన్ చేసిన వాళ్ళు ఏదైనా ఆపద వచ్చిందంటే ఆ ఆపదలో ఆదుకునడానికి ఎవరు కూడా సహాయకులుగా ఉండరు పిల్లలు. ఇది లోకము తీరు, కానీ మనము పరలోక సంబంధులము. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే మనము ఆపదలో ఉన్న వారిని ఆదుకునగలగాలి. హల్లెలూయా. ఇది దేవుని యొక్క తత్వము. విచిత్రం ఏంటంటే క్రైస్తవులు కూడా లోకస్తులాగా మారిపోయింది. ఎవడన్నా ఆపదలో ఉంటే వాని గురించి ప్రార్థన కూడా చేయడం లేదు. ఆపద వస్తే దేవుని సహాయం కొరకు కూడా వెతకడం లేదు. గాలి తుఫాను అలల చేత కొట్టబడుతున్న జీవితాలు మనవి. కానీ ప్రభువా, సమయోచితమైన సహాయం నాకు అనుగ్రహించండి,
మోకరించి ప్రార్థన లేని జీవితాలు. దీని కొరకు యేసయ్య సిలువలో బలి అయింది, దీని కొరకు ఆయన రక్తం గార్చింది, దీని కొరకు కొరడ దెబ్బలు తిన్నది, దౌర్జన్యము నొందింది, దీని కొరక కాదు పిల్లల. మనము మనుషుల మీద దృష్టి పెట్టినంత కాలము దేవునికి ప్రియులం ఏనాడు కాలేము. దేవుని మీద దృష్టి పెట్టినప్పుడు మనం ఈ లోకము దృష్టి కూడా గొప్ప వాళ్ళం అవుతాం. హల్లెలూయా. దేవుని దృష్టికి రాదు, లోకము దృష్టి కూడా దేవుడు గొప్ప వాళ్ళనుగా చేస్తాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని ఘనపరచెదను, అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతన్ని మహిమపరిచెదను అన్నాడు 91వ సంకీర్తనలో. దేవుని నామమును ఎరగాలి, ఆయన ఎటువంటి వ్యక్తిత్వము కలిగిన వాడు ఎరగాలి, ఆయన ఎటువంటి సహాయకుడో మనం ఎరగాలి. అలా మనం ఎరిగి జీవించినప్పుడు పిల్లల దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఒక ధనవంతుడు అనుకున్నాడట, లోకములో నాకు సంతోషము కలుగుతుంది. అన్ని వ్యసనాలకు వెళ్ళి తరిచి చూశాడట. బైబిల్ గ్రంథంలో కూడా ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, సొలొమోన్. ఆయన అన్ని కనుగొన్నాడు, అన్ని తరిచి చూశాడు. ఎక్కడ సంతోషం కలుగుతుంది, ఎక్కడ నేను సంతోషంగా ఉండగలుగుతాను. బాగా ధనం సంపాదించుకొని ప్రయత్నం చేశాడు, అది వ్యర్థం అన్నాడు. చాలామంది ఉపపత్నులను శారీరకంగా ఎంజాయ్ చేద్దామని చెప్పి చాలామందిని భార్యలు ఉంచుకున్నాడు, కానీ అది కూడా వ్యర్థం అన్నాడు. గొప్ప గొప్ప బిల్డింగ్లను గోపురాలను కట్టించుకున్నాడు. గాయకురాండ్లను సంపాదించుకున్నాడు. ఎక్కడ కూడా సహాయం లేదు, ఎక్కడ కూడా సంతోషము లేదు. దేవుని యందే మనము సంతోషించాలి పిల్లల. రక్షణ పొందిన మనం అందరము, రక్షణ పొందిన వెంటనే మనలో ఒక ఆలోచన ఉండాలి. ఏంటంటే ఈ లోకములో ఉంటున్న వాటిని బట్టి నేను సంతోషించకూడదు. నేను ఏది సంతోషించినా నా దేవునిలోనే సంతోషించాలి. హల్లెలూయా. దేవునిలోనే ఉల్లసించాలి. అందుకే అన్నాడు ఫిలిప్పీ పత్రికలో 4:4 ఏం చెప్తాడు? సహోదరులారా ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించు. ప్రభునందు ఆనందించుడి అని ఎందుకు చెబుతున్నాడు? మరలా ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి అంటే, నువ్వు వేరే దాని మీద దేని మీద ఆధారపడి సంతోషించాలనుకున్నా, ఆనందించాలనుకున్నా నువ్వు నష్టపోతావని అర్థం. హల్లెలూయా. ఆనందము ఎక్కడనో వెతకద్దు, దేవుణ్ణిలో వెతకాలి. దేవుణ్ణిలో వెతికినప్పుడు మనకి ఇక్కడ లేని ఆనందము ఆయననే ఇస్తాడు పిల్లరా. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా. కాబట్టి మన జీవితంలో మనం ఎలా నడుచుకున్నాం? మనము బలహీనత అనేది పాపానికి ఒక నామము. పాపమునకున్న నామములలో ఆజ్ఞాతిక్రమము పాపము, అవునా? అదేవిధంగా మరి దేవుడు ఆశించిన విధంగా జీవించకపోవడం పాపం. బలహీనత కూడా పాపమే పిల్లరా. బలహీనత కూడా పాపమే. ఆయన వ్యాధిని అనుభవించిన వాడుగా ఉన్నాడు. అంటే యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయంలో ఏం చెప్తాడు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. అంటే పాపమునకున్న నామంలో వ్యాధి అనేది పాపమే పిల్లరా. కాబట్టి మనము వ్యాధి నుండి విడిపింపబడాలి, ఆజ్ఞ అతిక్రమము నుండి విడిపింపబడాలి. అదేవిధంగా అతిక్రమము అన్నాడు అంటే క్రమము లేకపోవడం కూడా పాపమే. ప్రభునందు పిల్లారా, క్రమముగా ఉండాలి. రక్షణ పొందిన విశ్వాసి ప్రతి విషయంలో ఒక క్రమమైన జీవితము జీవించాలి. లోకానికి వేరే ఉండమన్నారంటే లోకమునకు అంటించకుండా, లోకముకు దూరమై ఉండాలని కాదు. లోకమునకు నీవు ఎప్పుడు కూడా ఒక నేర్పరివై ఉండాలి. హల్లెలూయా. మాటలు మాట్లాడాలంటే వాన్లాగా మాట్లాడాలని అనుకోవాలి. లోకం పలానా అమ్మాయిలాగా పలానా సహోదరు లేక మాట్లాడాలి. ఆమె చాలా బాగా మాట్లాడుతుంది, ఆమె మాట్లాడుతున్నప్పుడు నాకు ఆదరణ కలుగుతుంది, అతను మాట్లాడుతున్నప్పుడు నాకు ఆదరణ కలుగుతుంది అని క్రైస్తవుల గురించి చెప్పుకోగలగాలి. అలా చెప్పుకోలేకపోతే నువ్వు క్రైస్తవులమై ఉండేలా? ప్రభునందు చెప్పుకోగలిగిన స్థితిలోనికి మనం ఎదగాలి. ఇప్పుడు ఉంటున్న బ్రతుకులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. కొన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాలు తెలుసు. కానీ మనం ఎలాగుండాలో మనం ఒక డెస్టినేషన్ ఏర్పాటు చేసుకున్నాలి. నేను క్రీస్తుకు రిప్లిక్ అయి ఉండాలనుకున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారికి నేను ఒక జిరాక్స్ కాపీ తయారు కావాలి అనే గురి మనము కలిగి ఉండాలి పిల్లరా. హల్లెలూయా. దాని కొరకే మరి పౌలన్న ప్రయాసపడ్డాడు. మనుషులందరూ సంపూర్ణులుగా ఉన్నట్లుగా. ఎటువంటి సంపూర్ణత? క్రీస్తు నాకు కలిగిన సమానమైన సంపూర్ణత మన యందు కలగాలని ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి క్రీస్తు నాకు కలిగిన సంపూర్ణత అంటే ఏ విషయాల్లో అంటే అన్ని విషయాల్లో. మాట విషయంలో మనం సంపూర్ణం కావాలి, అసంపూర్ణముగా ఉండద్దు. దేవుడే మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతారు అలా మనం ఇతరులను ఆదరించగలగాలి, ఇతరులను బలపరచగలగాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయగలగాలి. ఆయన మన కొరకు విజ్ఞాపన చేయించున్నాడు.
ఆయన కుమారులంగా మనం కూడా కొంతమంది కొరకు విజ్ఞాపన చేసే వారముగా ఉండాలి. అలాంటి పరిస్థితి లేకపోతే అది అక్రమము ప్రియులారా. హల్లెలూయా. క్రీస్తు మార్గము కాకుండా నువ్వు వేరొక మార్గం ఏర్పాటు చేసుకున్నావంటే అది అక్రమమైన మార్గము, క్రమము లేని మార్గము. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తును ధరించుకున్న వారము ఈ లోకంలో జీవించాలి. అవునా? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినాము కానీ క్రీస్తును ధరించుకున్నాము అనేది ఎట్లుంటుందంటే అది చెప్పుకోవడానికే అయిష్టత పుట్టించేదిగా ఉంటుంది. ఇప్పుడు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినప్పుడు బాప్తిస్మల జలాల దగ్గరికి మనము వెళ్తాం. బాప్తిస్మము పొందినవాడు బయటకు వస్తున్నప్పుడు ప్రభునందు ప్రియులారా క్రీస్తు సంబంధిగా వస్తాడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్న మనము బాప్తిస్మ జలాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. అవునా? పాతి పెట్టబడి అలానే ఉన్నాడు. పాతి పెట్టబడిన స్థితిలోనే ఉన్నాడా? బయటకు వచ్చాడు. అలా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనము సమాధి చేయబడ్డాము. అంటే నీళ్ళలో ముంచినప్పుడు మనం సమాధి అయిపోతాం. అక్కడనే లేము ప్రియులారు, అక్కడ నుండి బయటకు వచ్చాము. బయటకు వచ్చిన మనమందరము క్రీస్తును ధరించుకున్న వారము, నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకున్న వారము. నూతనత్వము మనలో కనబడాలి. మన మాటలో, మన ప్రవర్తనలో, మన క్రియల్లో, మన ఆలోచనలో, మన ప్రతి విషయములో మనము నూతనత్వము కనపరచకపోతే మనము నష్టపోతాం. కాబట్టి ప్రతిసారి మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనము స్వపరీక్ష చేసుకునాలి. మనము తప్పిపోయిన ప్రతి పరిస్థితి నుండి ప్రభువా నాకు సహాయం చేయండి, నేను ఫలానా విషయంలో బలహీనుడయ్యాను, ఫలానా విషయంలో నేను ఆజ్ఞను అతిక్రమించాను, అక్రమముగా నడుచుకున్నాను. అదేవిధంగా ఏ విషయాల్లో నువ్వు రోగివైనావో, ఏ విషయాలను బట్టి నువ్వు దేవునికి అసహ్యత పుట్టించే వ్యక్తిగా తయారైనావో ఆ విషయాల్లో నువ్వు సమయోచితమైన సహాయము పొందుకునాలి. నేను పాపముతో దేవుని సన్నిధానానికి వచ్చాను, అపవిత్రతతో దేవుని సన్నిధానానికి వచ్చాను, అక్రమము చేసి దేవుని సన్నిధానానికి వచ్చాను, బయటకు వెళుతున్నప్పుడు అట్లనే వెళ్ళిందనుకో ప్రయోజనం ఏమనుందా? ప్రయోజనం ఏముండదు. అందుకే ఏకాంత ప్రార్థన చేయమని అనేది. ఏకాంత ప్రార్థన ఏం చేస్తుందంటే మన వ్యక్తిత్వాన్ని మారుస్తుంది పిల్లలు. సహవాసమైన మనల్ని బలపరుస్తుంది. ఏకాంత ప్రార్థన మన వ్యక్తిత్వాన్ని మార్చివేస్తుంది. కాబట్టి ఏకాంతంగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఏకాంతంగా దేవుని వాక్యం దగ్గరికి రావాలి. ఏకాంతంగా దేవుని ముఖకాంతిని మన మీద ప్రకాశించేటట్లుగా మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏమైపోతుందంటే మన బ్రతుకులు మారుతాయి పిల్లలు. విని బయటకు వెళితే మన బ్రతుకులు మారేవి. విన్న వాక్యమును బట్టి ఏకాంతంగా నీవు దేవుని సన్నిధానంలో మోకరించినప్పుడు మన బ్రతుకులు మారుతాయి. దేవుడు మన బ్రతుకులను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కోరుకుని మన రక్షణలోకి నడిపించిన తర్వాత ఆయన పోలికలోనికి మార్చడానికి సమయోచితమైన సహాయము మనకు అనుగ్రహించడానికి నిరంతరము చేతులు చాపి మన కొరకు ఎదురు చూస్తున్నవాడు. హల్లెలూయా. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. అంటే ముఖాలు చూసుకోవడానికా తిరిగేది? మనల్ని బాగు చేయడానికి, బాగుపడాలన్న కోరిక మనలో ఉంటే ఆయన ఏ విధంగానైనా బాగు చేయడానికి, ఎలాంటి కోణంలో ఏ విషయంలో నువ్వు బాగుపడాలని అనుకుంటున్నావో ఆ అన్ని విషయాలు నేను బాగు చేయడానికి దేవుడు సమర్థుడు. హల్లెలూయా. దేవుడు సమర్థుడు పిల్లలు. అన్ని విషయాల్లో మన వలనే శోధింపబడ్డాడు, కానీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. మనము శోధింపబడతాం, మనము పాపము తెచ్చుకుంటాం. ఇప్పుడు శోధింపబడిన పాపము లేనివాడుగా ఉన్నాడు కాబట్టి సమయోచితమైన సహాయము మనకు చేస్తున్నాడు. ఇప్పుడు మనము శోధింపబడుతున్నాం కాబట్టి మనము చేయించలేకపోతున్నాం. దుష్టుని ద్వారా మనకు ఆపత్కాలాలు ఉంటాయి, లోకము ద్వారా మనకు ఆపత్కాలాలు ఉంటాయి, స్వజనుల వలన మనకు ఆపత్కాలం ఉంటుంది, మనను ఎరగని వారి వలన కూడా మనకు ఆపత్కాలాలు ఉంటాయి. ఎన్నో విధములైన ఆపత్కాలాలు ఉన్నాయి. ఎన్నో విధములైన ఆపత్తులో మనము మన జీవితాన్ని సాగించాల్సిన అవసరం ఉంది. ఆ ఆపత్కాలములలో, ఆ ఆపత్తు యావత్తులో మనకు సహాయము చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు సమయోచితమైన సహాయమును ఇవ్వడానికి మనకు సంసిద్ధంగా ఉన్నారు. ఆయన సహాయము కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారు ధన్యులవుతారు పిల్లలు. కాబట్టి ఈ దినం రక్షణ పొందిన మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఆయన మన కొరకు దౌర్జన్యమునుందాడు, తృణీకరింపబడ్డాడు, కొరడ దెబ్బలు తిన్నాడు, మనుషుల చేత విసర్జింపబడినవాడు, మనుషులు చూడనులని వాడుగా తయారైనాడు, వ్యసనక్రాంతుడుగా తయారయ్యాడు, ఎన్నో బాధలను అనుభవించాడు. మన రక్షణ కొరకు ఆయన చేసిన త్యాగము ఈ లోకంలో ఎవ్వరూ చేయలేరు. మనల్ని రక్షించుకున్నాడు. రక్షింపబడిన మనము నిజముగా ఆయనను సంతోషపడేటట్లుగా జీవనాన్ని సాగిస్తున్నామా?
లేదా బలహీనులముగా ఉంటున్నాం? క్రీస్తునందు మనమందరము బలవంతులము కావాలన్నది దేవుని కోరిక. అందుకే అపొస్తలుడైన పౌలు భక్తుడు తిమోతితో ఏమంటాడు? క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు అన్నాడు ఎఫెసీ పత్రిక 6:10. ఆయన మహాశక్తిని బట్టి బలవంతులం కావాలి, ఆయన కృపను బట్టి బలవంతులం కావాలి. కానీ విచిత్రం ఏంటంటే మనము చాలా విషయాల్లో బలహీనులం అయిపోయాం. మాట విషయంలో బలహీనులం, తలంపుల విషయాల్లో బలహీనత కొని తెచ్చుకున్నాం. అయితే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయనను మనల్ని హక్కున చేర్చుకునేవాడు. ఆయన మనల్ని హక్కున చేర్చుకునేవాడు. 115వ సంకీర్తనలోనికి మీరు వచ్చినట్లయితే 115వ సంకీర్తన దయచేసి 9వ వచనము చూడండి. 9వ చరణం. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెము. అహరోను వంశస్థులారా ఆయన వారికి సహాయము వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవారులారా మీరు ఆయనను నమ్ముకొనుడి, ఆయన నమ్ముకొనుడి. ఆయన మీకు ఏం చేస్తాడు? ఆయన సహాయం. ఆయన మనకు సహాయము మాత్రమే కాదు, సహాయకరమైన కేడెముగా ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు ఆ కేడెం ఏం చేస్తుంది? దుష్టుని యొక్క అగ్ని బాణములను ఆర్పుటకు మనకు సహాయముగా ఉంటుంది. కాబట్టి పిల్లరా, మనము ఎలాంటి బలహీనతలతో ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో మనము దేవుని సన్నిధానానికి వచ్చాం, మన వ్యక్తిత్వం ఎలా ఉంది, మన మనస్సాక్షి ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉంది, మన తలంపులు ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది? నిజంగా శుద్ధ హృదయంతో నీవు వచ్చావా, లేకుంటే మలినమైన హృదయంతో నీవు వచ్చావా? స్థిర మనస్సుతో నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చావా, చంచల మనస్సుతో నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చావా? ఒకసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని కొరకే చిన్నపాటి బలిపీఠమును, చిన్నపాటి న్యాయపీఠమును దేవుడు ప్రతి ఆదివారము దేవుడు మనకు అనుగ్రహించాడు. పిల్ల హల్లెలూయా. ఇక్కడ ఈ న్యాయపీఠం ముందు, ఈ చిన్నపాటి న్యాయపీఠం ముందు మనం ఎప్పుడైతే మన బ్రతుకులను సరి చేసుకుంటామో, దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు మనం తలెత్తుకొని వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. యోబులాగా నేను రాజు వలె ఆయన యొద్దకు వచ్చేదని అన్నాడు. హల్లెలూయా. అయితే మనము రాజు వలె ఆయన యొద్దకు చేరాలి అంటే ఇక్కడున్న చిన్నపాటి న్యాయపీఠము దగ్గరికి, ఈ బలిపీఠము దగ్గరికి మనము మన బ్రతుకులను పరిశీలన చేసుకుంటూ మనము ముందుకు సాగాల్సిన అవసరం ఉంది పిల్లలు. దాని కొరకై మనల్ని మనం ఒకసారి మనము వెనక్కి తిరిగి చూసుకుందాం. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మనం నడిచి వచ్చిన యాత్ర ఎలా ఉందో మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిని ఆశీర్వదించి ఫలింపజేయను కాక. ఆమె తండ్రి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మన వ్యక్తిగత జీవితాలను ఒకసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం పిల్లరా. ఎలాంటి పరిస్థితులను మనం అనుసరిస్తున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో మన భక్తి జీవితం ఉన్నది, ఎలాంటి వ్యక్తిత్వాలతో మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం. దేవుడు ఆనందించే విధంగా మన బ్రతుకులు ఉన్నాయా, లేదా దేవుడు దుఃఖపడే విధంగా మన బ్రతుకులు ఉన్నాయా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. వేరే వాళ్ళ విషయాలు మనము ఏమాత్రము తలంచకూడదు పిల్లలు. నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, నీవు దేవుని కనపరుచుకో. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ నడతలు ఎలా ఉన్నాయి? రక్షణ పొందిన నీవు ఇంకా స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వు మరలా యేసయ్యను సిలువకు అప్పగించిన వానివి అవుతావు, మరలా సిలువకు అప్పగించిన దానివి అవుతావు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకద్దన్నాడు. నువ్వు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నంత కాలం దేవుని సహాయం కొరకు కనిపెట్టలేవు. కుండల తట్టు కన్నులెత్తి చూచుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చు? యెహోవా వలననే మనకు సహాయం కలుగుచున్నాడు. ఒక ఆజ్ఞ అతిక్రమించే పరిస్థితి నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు దేవుని సహాయం కొరకు కనిపెట్టావా, లేదంటే ఆజ్ఞను అతిక్రమించావా?
ఒక అబద్ధమాడే పరిస్థితి నీ దృష్టికి వచ్చినప్పుడు ఇలా చేయడము తప్పు అనుకొని, దేవా నాకు సహాయం చేయండి ఈ పొరపాటు చేయకుండా అని దేవుని సహాయం కొరకు వేడుకున్నావా? తప్పు చేసావా? ఒక పాపము చేయాల్సిన పరిస్థితి, ఒక వ్యక్తికి అన్యాయం చేయాల్సిన పరిస్థితి, నీ భర్తకే నీవు అన్యాయం చేయాల్సిన పరిస్థితి, నీ భార్యకి నీవు అన్యాయం చేయాల్సిన పరిస్థితి, నీ ముందుకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? లోకమంతా అల్లకల్లోలం అయిపోతున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు న్యాయంగా ఉంటున్నావా? యథార్థంగా నడుచుకుంటున్నావా? ఒకసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం ప్రియులారా. మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. దేవుని ముఖ కాంతిలో, విన్న వాక్య కాంతిలో మన బ్రతుకులను పరిశీలన చేసుకుందాం. పరిశీలన చేసుకుంటూ ఏ విషయాల్లో మనం తప్పిపోయామనిపిస్తుందో ఆ విషయంలో దేవునితో సమాధాన పడదాం. ప్రభువా నన్ను క్షమించండి అని వేడుకుందాం. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు కాబట్టి ఆయన సహాయమును వేడదాం పిల్లలు. క్రమముగా నడుచుకోలేక నేను పొరపాట్లు చేశాను ప్రభువా, ఆజ్ఞలు అతిక్రమించి పొరపాట్లు చేశాను. ఎప్పుడైతే చేయకూడదన్న పనులు మనం చేస్తామో మన శరీరము వ్యాధి గలదిగా తయారైపోతుంది. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను వ్యాధి చేత మిక్కిలి కృంగి ఉన్నాను. చేయగునని పొరపాట్లు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన శరీరము కూడా బలహీనమైపోతుంది. దాని నుండి విడిపించేవాడు యేసయ్యనే, నీకు సహాయము చేయవాడు యేసయ్యనే. తప్పిపోయిన గొర్రెను వెతికి రక్షించుకోవడము మాత్రమే కాదు, బలహీనముగా ఉంటున్న వాటికి బలమును అనుగ్రహించేవాడు దేవుడే. అంత గొప్ప సహాయకుడు మనకుంటుండగా మనల్ని మనము స్వపరీక్ష చేసుకుంటూ అతిక్రమములు దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెడదాం పిల్ల. నువ్వు అతిక్రమము చేసినందుకు దేవుడు కొంచెమే గాయపడతాడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టకుండా నువ్వు ఎప్పుడైతే ఆ చేసిన పాపాన్ని మరలా చేస్తుంటావో అప్పుడు దుఃఖపడతాడు పిల్లగా. దేవునికి దుఃఖము కలిగించి మనం సంతోషంగా ఏనాడు ఉండలేము. దేవుడు సంతోషించదగిన స్థితిలో మన జీవితాలను కట్టుకుంటే ఆయన మనల్ని ఎప్పుడు కూడా దుఃఖము కలగకుండా మనల్ని నిలబెట్టుకుంటాడు. మనల్ని మనము స్వపరీక్ష చేసుకుంటూ యేసు రక్తధారల కింద మనల్ని మనం శుద్ధులమవుతూ మాతృడనే కాబట్టి నాలో ఉంటున్న బలహీనతల విషయమై నేను దేవుని పాదాలను పట్టుకుంటాను. ఎవరికి వారం సిద్ధపడదాం, దేవుని క్షమాపణ కొరకు కనిపెట్టుకుందాం. మన బలహీనతల్లో నమ్మకమైన సహాయకుడుగా, మన ఆపత్కాలంలో నమ్మకమైన సహాయకుడుగా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు తోడై ఉంటాడు. నీకు ఏ సహాయం అవసరమో ఆ సహాయము చేత నిన్ను నింపుతాడు, తన కృప చేత అలంకరిస్తాడు. అన్న దేవుని సన్నిధానంలో సహాయము పొందుకుంది. నిందించిన వారందరూ నోళ్ళ మీద వేలేసుకునే పరిస్థితి క్రియేట్ చేశారు. లోకపు నిందలకు మనము భయపడద్దు. లోకము నన్ను నిందిస్తుందేమో అని చెప్పేసి, లోకము నన్ను ఏమనుకుంటుందో అని అనుకుంటే, పోతీఫరు భార్య దగ్గర యోసేపు పాపము చేసిన వాడుగా ఉండేవాడు. లోకము నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, కానీ పరలోకమునకు విరోధముగా నేను పాపము చేయొద్దు అనుకున్నాడు. దేవుడు అతనికి సహాయము చేశాడు, అతన్ని గొప్పవాణిగా చేశాడు. మరి నీవెందుకు దేవుని సహాయం కొరకు కనిపెట్టలేకపోతున్నావు? పరిస్థితులన్నీ నీ జీవితంలో
నీవు దేవుని మీద ఆధారపడేటట్లుగా చేయడానికి వస్తాయి. కానీ నువ్వు మనుషుల వైపు చూస్తున్నావు. దయతో నన్ను క్షమించండి ప్రభువా, నీ రక్తముతో నన్ను కడగండి, నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి. చీకటిలో నుండి నన్ను వెలుగులోనికి నడిపించండి, అపరాధము నుండి నన్ను విడిపించండి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములను కడగండి ప్రభువా, నా నడినెత్తిన వ్యాధిని మీరు బాగు చేయండి, నా శరీరంలో ఉంటున్న బలహీనతలను కొట్టివేయండి అని అందరము దేవుని పాదాలను పట్టుకుందాము. యబ్బేగు రేవు దగ్గర యాకోబు ఏ విధంగానైతే పెనుగులాడాడో, అయ్యా నువ్వు నన్ను క్షమిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టాను, ఏ విధమైన స్థిర దృక్పథముతో ప్రార్థన చేసి సహాయం పొందుకున్నాడో అటువంటి సహాయం ఇప్పుడు మనకు అవసరము ప్రియులారా. కాబట్టి మనము దేవుని పాదాలను పట్టుకుందాం. నీకంటే నాకు ఏది క్షేమాధారం లేదు ప్రభు, నీవు క్షమించకపోతే నాకు ఎక్కడ క్షమాపణ దొరకదు నాయన. దయతో నన్ను మన్నించండి, క్షమించండి, నీ రక్తముతో నన్ను కడగండి. తెలిసి తెలిసి అనేక విధాలుగా నేను గాయపరిచాను, తెలిసి ఎదగలేకపోయాను, మరుగుజ్జుగానే నేను మిగిలిపోయాను, ఎదుగుదల లేని క్రైస్తవునిగా నేను బ్రతికినాను. దయతో నన్ను మన్నించండి, ఇక నుండి ఈ పరిస్థితి లేకుండా నేను జీవిస్తాను, నీవు నాకు సహాయకుడుగా ఉండమని సమయోచితమైన సహాయము కొరకు మనము యేసు వైపు మనం చూద్దాం. కృప కలిగిన దేవుడు, అంతరిక్షము కంటే అధికమైన కృపను మన మీద కుమ్మరించే దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. దేవుని వాగ్దానములను జ్ఞాపకం తెచ్చుకుందాం ప్రియులారా. మన అపరాధములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పరిశుద్ధులనుగా చేయునని లేఖనము సెలవిస్తుంది. నా దగ్గరికి వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని వాగ్దానాల మీద మనము దృష్టి నిలిపి ఆ కృప కలిగిన దేవుని వైపు మన చేతులు చాపి మనము వేడుకొని చుంటుండగా ఆ కృప కలిగిన దేవుడు అంతరిక్షము కంటే అధికమైన కృపను మన మీద కుమ్మరిస్తుంటుండగా రెండు చేతులు ఆకాశము వైపు ఎత్తుకొని ఆ దేవాది దేవుణ్ణి కృతజ్ఞత స్తుతులతో మనము ఆరాధన చేద్దాం పిల్లరా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు, 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 వందనాలు. ఎవరు కూడా మౌనముగా ఉండదు ప్రియులారా. అందరము దేవుని ఆరాధన చేద్దాము. దేవుడు చేసిన మేలును బట్టి మనము దేవుణ్ణి స్తుతిద్దాము ప్రియులారా. నా ప్రాణమయ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమయ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకమన్నాడు. మొట్టమొదటిగా ఆయన మన జీవితంలో చేసిన ఉపకారము, మన అపరాధములన్నింటినీ క్షమించాడు కనుక మనము దేవుని స్తుతిద్దాము. మన సంకటములన్నింటినీ కుదిర్చాడు కనుక మనము దేవుని స్తుతిద్దాము. సమాధి నుండి మన ప్రాణములను విమోచించున్నాడు కనుక మనము దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. మన బలహీనతలలో మనకు సహాయం చేశాడు, మనము దేవుని స్తుతిద్దాము. మన ఆపత్కాలములో మనకు సహాయకుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి మనము దేవుని ఆరాధన చేద్దాం. మన వ్యాధి నుండి మనల్ని విడిపించాడు, మన బాధల నుండి మనల్ని విడిపించాడు, మన అవిధేయత నుండి మనల్ని విడిపించాడు, మన అక్రమము నుండి మనల్ని విడిపించాడు, మనం వేసిన తప్పటడుగుల నుండి మనల్ని విడిపించాడు. ఆయన రక్షణ మనకు కనపరిచాడు, ఆయన రక్షణ మనకు అనుగ్రహించాడు. అందరూ బట్టి దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రం. గొప్ప దైవమా నీకు వందనాలు. నా వ్యాధిని బాగు చేసినందుకు నీకు వందనాలు, నా కనులను శుద్ధి చేసినందుకు నీకు వందనాలు, నా నేత్రం, నా ప్రభు, నా పెదవులను శుద్ధి చేసినందుకు నీకు వందనాలు, నా నోటిని రక్తంతో కడిగినందుకు నీకు వందనాలు నాయన, నా చేతులని రక్తంతో కడిగినందుకు నీకు వందనాలు, నా పాదములని రక్తంతో కడిగినందుకు నీకు వందనాలు. నీ శుద్ధి నీ ఒక తండ్రి ప్రభువా, రక్తదారుల కింద నా ప్రభువా నన్ను ప్రభనతని పవిత్రపరిచినందుకు నీకు వందనాలు. నాయన నీకు వందనాలు. అయోగ్యతలన్నింటినీ నా నుండి కొట్టివేసినందుకు నీకు వందనాలు, నన్ను యోగ్యునిగా చేసినందుకు నీకు వందనాలు, నీ కుమారునిగా నీ కుమార్తెగా నన్ను చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రం. నీ సమాధానం నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, నీ శాంతిని నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రం. నా కొరకు నా తండ్రి శిలువలో ప్రాయశ్చిత్తం చేసిన తండ్రి నీకు వందనాలు, నా కొరకు గాయపరచబడిన తండ్రి నీకు వందనాలు. నాయన ప్రభా నా తండ్రి, నా శోధనల నుండి నన్ను విడిపించిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రంలో ప్రభావ. నా బలహీనతల నుండి నన్ను విడిపించినందుకు నీకు వందనాలు, సమయోచిత సహాయం నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు అని చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తోత్రములు 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 స్తోత్రం ప్రభా. ఓ గొప్ప దైవమ్మానికి వందనాలు స్తోత్రములు. మా ఆరాధ్య దైవమ్మానికి వందనాలు. మా పోషకుడానికి వందనాలు. మా సంరక్షకుడానికి వందనాలు స్తోత్రములు. నన్ను వెలివేయని దేవానికి వందనాలు స్తోత్రములు. నన్ను అసహించుకునే దేవానికి వందనాలు స్తోత్రములు. నన్ను ప్రభు నాయన ప్రభు నాయనా ప్రభు నాకు సహాయకుడవై ప్రభు నన్ను ఆదరించినందుకు నీకు వందనాలు. నన్ను బలపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రములు. ఓ నాయన నీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా. గొప్ప రాజా నీకు స్తోత్రములు 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 ప్రభు. నన్ను ఏమాత్రము ప్రభు తృణీకరించని వాడ నీకు వందనం. అనేక మారులు ప్రభు తండ్రి నేను నీకు అవిదేవునిగా బ్రతికినప్పటికీ ప్రభు నాయన నా మీద కృప చూపినందుకు నీకు వందనాలు స్తోత్రం. గొప్ప దైవమ్మా నీకు వందనాలు 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 వందనాలు. స్తోత్రములు 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 ప్రభు. సాతాను బంధాలలో జీవాపుడంబాలలో సాతాను బంధాలలో జీవాపుడంబాలలో పడనీయగా నన్ను చెడనీయగా పడనీయగా నన్ను చెడనీయగా తన కృపలో నిరతం తన కృపలో నిరతం నన్ను నిలిపేను. నన్నెంతగానో ప్రేమించెను. నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను. నన్ను కరుణించెను. తొలగించెను. నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను. నన్నెంతగానో కరుణించెను. సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము. సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము. నేర్పించెను నాకు చూపించెను. నేర్పించెను కరుణింపగాలేను ఆ ప్రభువును. కరుణింపగాలేను ఆ ప్రభువును. నన్నెంతగానో ప్రేమించెను. నన్నెంతగానో కరుణించెను. కల్వారి గిరిపైనను ఆ శిలువ మరణమును. కల్వారి గిరిపైనను ఆ శిలువ మరణమును. నా కోసమే ప్రభు శ్రమ పొందెను. నా కోసమే ప్రభు శ్రమ పొందెను. నా పాపమంతని క్షమించెను. నా పాపమంతని క్షమించెను. నన్నెంతగానో ప్రేమించెను. నన్నెంతగానో కరుణించెను. ఘనమైన నా ప్రేమను హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఘనమైన ఆ ప్రేమను వెలలేని జాగంలో ఏమిటోను నేనేమి మగలను. నేను మగలను నన్ను నేను మా ప్రభువుకు సమర్పించును. నా ప్రభువుకు సమర్పించును. నన్నెంతగానో ప్రేమించెను. నన్నెంతగానో కరుణించెను. కల్వారి గిరిపైనను ఆ శిలువ మరణమును. కల్వారి గిరిపైనను ఆ శిలువ మరణమును. నా కోసమే
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దైవమా నీకు వందనాలు. సాతాను బంధాల నుండి నన్ను విడిపించినందుకు నీకు వందనాలు. జీవపు డంబాల నుండి నన్ను విడిపించినందుకు నీకు వందనాలు. ఓ కన్న తండ్రి, నా కొరకు శ్రమను అనుభవించిన తండ్రి, నా కొరకు వేదనను అనుభవించిన తండ్రి నీకు వందనాలు. కల్వరి గిరిపైన ప్రభువా, మండుటెండలో ప్రభువా, నా తండ్రి నా కొరకు ప్రాణము పెట్టిన తండ్రి నీకు వందనాలు. నాకు సమయోచితమైన సహాయముగా నీవు నాకు కొన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాడనైనా నాకు సహాయకుడవుగా నా తండ్రి, విమోచకుడవుగా, నన్ను రక్షించు వానివిగా ప్రభు ప్రత్యక్షం. సిలువ వేయబడవలసింది నేనై ఉంటుండగా నాకు ప్రతిగా సిలువలు బలి అయిన తండ్రి నీకు వందనాలు. నాకు ప్రతిగా దెబ్బలు తిన్న తండ్రి, నాకు ప్రతిగా ప్రభువు నా తండ్రి బాధను అనుభవించిన దైవమా నీకు వందనాలు. నాకు ప్రతిగా ప్రభువా దౌర్జన్యము నొందిన తండ్రి, నాకు ప్రతిగా నా తండ్రి నీ ప్రాణము పెట్టిన తండ్రి నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. బలహీనమైపోయిన నా బ్రతుకున్న ప్రభువా, దుర్బలునిగా మారిపోయిన నా జీవితాన్ని మరలా బలవంతునిగా చేసినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రములు, 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 స్తోత్రములు. ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగంబుకు, ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగంబుకు ఏమెత్తును నేనేమివ్వగలను, ఏమెత్తును నేనేమివ్వగలను, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సత్యము జీవమును ఈ బ్రతుకు సాఫల్యము, సత్యము జీవమును ఈ బ్రతుకు సాఫల్యము నేర్పించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. కరుణింపగాలేను ఆ ప్రభువును, కరుణింపగాలేను ఆ ప్రభువును. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ గొప్ప దైవమా నీకు వందనాలు.
సత్యములోనికి నన్ను నడిపించిన తండ్రి నీకు వందనాలు. జీవజలపు ఓడ యొద్దకు నన్ను నడిపించిన తండ్రి నీకు వందనాలు. స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవమును పానము చేయడానికి, నీ జీవమును పొందుకోవడానికి, నీ జీవమును భుజించడానికి ప్రభువా మీరిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నానా విధములైన అన్య బోధల చేత నాయన లోకము నింపబడుతుండగా ప్రభువా సత్య బోధలోనికి నన్ను నడిపించినందుకు నీకు వందనాలు. సత్య బోధలో నన్ను స్థిరపరిచినందుకు నీకు వందనాలు. స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలను ప్రభు. ఓ యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నువ్వు నా జీవితంలో చేసిన మేలులను బట్టి నాయన ఏమి చెల్లించలేను ప్రభు. నా జీవితాంతము వరకు ప్రభు కృతజ్ఞుడైన జీవించడానికి మీరే సహాయం చేయాలి. ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన నీ బంగారు పాదములకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.